నమస్కారం, ఏజెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆలూరు తాలూకాలో వైసీపీ పార్టీ ఆఫీస్తో వైసీపీ పార్టీ ఆలూరు తాలూకా ఎమ్మెల్యే విరూపాక్షి మీడియా సమావేశం. టిట్కో సంబరం, 2.5 లక్షల మంది గృహయోగం. ఇప్పుడు సమస్య ఏఐ కాదు, యుద్ధమే. మనీ కూపన్స్, తమిళ రాజకీయాల్లో కొత్త స్కీమ్. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత, నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. జగిత్యాల జిల్లాలోని ఎస్టీ హాస్టల్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థులపై హింసకు దిగిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇక స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హాస్టల్లో పనిచేస్తున్న కామాటి శ్రీనివాస్ అనే వ్యక్తి విద్యార్థులను చీపురుతో కొడుతూ దౌర్జన్యానికి పాల్పడ్డాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా మధ్యమత్తులో ఆయన వీరంగం సృష్టించినట్లు సమాచారం. తాళ్ల ధర్మారం నుంచి డెప్యుటేషన్ పై జగిత్యాలకు వచ్చిన ఆయన ప్రవర్తనపై విద్యార్థులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో హాస్టల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. ఇలాంటి ఘటనను పునరావృతం కాకుండా వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులు ఎలా స్పందిస్తారు, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది వేచి చూడాలి. నల్గొండ పట్టణంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ శాఖ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, రోడ్లు ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం, అతివేగం మరియు ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం వలన జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి వాహనదారు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించాల్సిన బాధ్యత కలిగి ఉండాలన్నారు. హెల్మెట్ వినియోగంపై ప్రజలు అవగాహన కల్పించేందుకు పోలీస్ కళా బృందం ప్రత్యేక ప్రదర్శన నిర్వహించింది. యమధర్మరాజు వేషధారణలో కళాకారులు హెల్మెట్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ సందేశాన్ని ప్రజలకు చేరవేశారు. యువత అధిక వేగంతో వాహనాలు నడపటం ప్రమాదాలకు దారి తీస్తుందని ఎస్పీ హెచ్చరించారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం చట్టరీత్యా శిక్షార్హమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ట్రిపుల్ రైడింగ్ చేయరాదని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదని, వాహన పత్రాలు సక్రమంగా కలిగి ఉండాలని సూచించారు. రాబోయే రోజుల్లో పాఠశాలలు, కళాశాలలు, గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీ శివరామరెడ్డి, సిఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు మరియు వాహనదారులు పాల్గొన్నారు. ట్రంప్ ఇరాన్ పై దాడులకు నిర్ణయం తీసుకోకముందు కూడా ప్రపంచమంతా ఉద్రిక్తంగానే ఉంది. అయితే ఆ ఉద్రిక్తత వేరు, అది టెక్ సంబంధితమైంది. ప్రపంచాన్ని ఏఐ కబలిస్తోందని, ఉద్యోగాలు పోతాయని కంగారు పడేవారు. ఐటీ కంపెనీల షేర్లు కిందకు జారిపోతుండేవి. ప్రపంచమంతా అదే చర్చించుకునేవారు. ఇప్పుడు అసలు ఏఐ గురించి చర్చే లేదు, అంతా యుద్ధం గురించే. రోజు రోజుకు యుద్ధం విస్తరిస్తే ప్రపంచం ఏమైపోతుందన్న ఆందోళనే ఎక్కువ మందిలో కనిపిస్తోంది. కోడింగ్ కాదు, క్షిపణుల సమస్య. నిన్నటి వరకు ప్రపంచాన్ని వణికించిన పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చాట్ జీపీటీలు, రోబోలు వచ్చి మనుషుల ఉద్యోగాలను కబలిస్తాయని, ఐటీ కంపెనీల షేర్లు పతనమవుతాయని, అసలు మానవ మేధస్సుకు కాలం చెల్లిందని ప్రపంచమంతా ఒకటే చర్చ. సాంకేతికత విసిరే సవాళ్లతో భవిష్యత్తు అంధకారమవుతుందని మేధావులు హెచ్చరించారు. కానీ ఒక్కసారిగా సీన్ మారింది. డొనాల్డ్ ట్రంప్ హాయంలో పశ్చిమాసియాలో రాజుకున్న యుద్ధ జ్వాలలు, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు నేడు ఏఐ చర్చను పక్కన నెట్టేశాయి. ఇప్పుడు అందరి దృష్టి కోడింగ్ మీద కాదు, క్షిపణుల మీద ఉంది. అసలు బతికుంటే కదా ఏఐ గురించి ఆలోచించేది అన్న స్థాయికి ఆందోళన చేరుకుంది. యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, సరఫరా గొలుసును చిన్న భిన్నం చేసే మహా విపత్తు. ఏఐ వల్ల ఉద్యోగం పోతుందేమో అన్న భయం కంటే యుద్ధం వల్ల అసలు ప్రాణాలే పోతాయేమో అన్న భయం మనుషులను ఎక్కువగా వెంటాడుతుంది. ఏ దేశము తక్కువ కాదన్నట్లుగా సాగుతున్న ఈ ఆయుధ ప్రదర్శనలో అగ్రరాజ్యాల జోక్యం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తోంది. ఒకప్పుడు టెక్నాలజీ గురించిన ఆందోళనతో కుంగిపోయిన ప్రపంచం ఇప్పుడు బాంబుల మూత మధ్య శాంతి కోసం పరితపిస్తోంది. దీనిని బట్టి అర్థమవుతుంది ఏమిటంటే, మానవాళికి సవాళ్లు ఎప్పుడూ కొత్తవి కావు, అవి కేవలం ఒక రూపాన్ని మారుస్తుంటాయి మాత్రమే.
ఆంధ్రప్రదేశ్ నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తూ ఒకే రోజు 2.5 లక్షల టిడ్కో గృహ ప్రవేశాల మెగా కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి లబ్ధిదారులకు గృహ యోగం కల్పిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ మున్సిపాలిటీలో నిర్మించిన ఈ అపార్ట్మెంట్ తరహా గృహాలు నేడు పండుగ వాతావరణంలో లబ్ధిదారుల పరం కానున్నాయి. గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో టిడ్కో ఇళ్లను పూర్తిగా విస్మరించిందని, కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఆ ఇళ్లను పాడుబెట్టిందనే విమర్శలు ఉన్నాయి. నిర్వహణ లేక అసంపూర్తిగా వదిలేసిన ఈ భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారటమే కాకుండా లబ్ధిదారులు కట్టిన సొమ్ముకు భద్రత లేని పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుత ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన వెంటనే టిడ్కో గృహాలపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు విడుదల చేసి మరీ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీటి సౌకర్యాలు అత్యంత వేగంగా పూర్తి చేయించింది. ఈ ఇళ్ల పంపిణీలో ప్రభుత్వం లబ్ధిదారులకు భారీ ఊరటనిస్తూ సబ్సిడీలను, రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసింది. 300 చదరపు అడుగుల ఇళ్లను కేవలం ₹1 అందజేయడంతో పాటు 365, 430 చదరపు అడుగుల ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల వాటాను తగ్గించేలా చర్యలు తీసుకుంది. బ్యాంకు రుణాల మంజూరులో ఉన్న అడ్డంకులను తొలగించి సామాన్యుడిపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం పూచీకత్తుగా నిలిచింది. దీంతో దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాలకు నేడు విముక్తి లభించినట్లయింది. తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్ లో ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ నెల 5న మరికల్లో అక్రమంగా మట్టి తరలిస్తున్న జేసీబీ 2 ట్రాక్టర్లను పట్టుకున్నారు పోలీసులు. మైనింగ్ కు 60,000 ఫైన్ కట్టిన వాహన యజమాని వాహన రిలీజ్ కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు బాధితుడు. ఇక వాహనాల విడుదలకు 30,000 డిమాండ్ చేశారు ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి. 20,000 తీసుకుని అదనంగా 10,000 డిమాండ్ చేశారు ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి. వాహన యజమాని ఫిర్యాదు ఆధారంగా పోలీస్ స్టేషన్ లో సోదాలు నిర్వహిస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కురుక్షేత్రంలో మేనిఫెస్టోల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఆదివారం ముఖ్యమంత్రి ఎన్కే స్టాలిన్ విడుదల చేసిన డీఎంకే మేనిఫెస్టో ప్రత్యర్థుల ఎత్తుగడను ఏమాత్రం తలొగ్గకుండా తన ద్రవిడ మోడల్ నమ్మకాన్ని ప్రతిఫలించింది. అన్నా డీఎంకే ఉచితాల వర్షం కురిపించిన విజయ్ తన టీవీకే ద్వారా కొత్త ఆశలు రేపిన స్టాలిన్ మాత్రం తనదైన శైలిలో అదనపు ఆకర్షణల కంటే ఆచరణాత్మక పాలనకే మొగ్గు చూపాయి. డీఎంకే మేనిఫెస్టోను సూపర్ స్టార్ గా అభివర్ణించిన స్టాలిన్ ప్రత్యర్థుల ఉచితాలకు దీటుగా తనదైన శైలిలో ఉళ్లత్తరిసే అనే పథకాన్ని ప్రకటించారు. ఆదాయ పన్ను పరిధిలోకి రాని గృహిణులకు ఏకంగా 8,000 విలువైన కూపన్ అందజేస్తామని, దీంతో వారికి నచ్చిన వాషింగ్ మిషన్, టీవీ లేదా ఫ్రిడ్జ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చని వెల్లడించారు. అలాగే కలెంజర్ మహిళా హక్కు పథకం కింద ఇస్తున్న నగదును 1,000 నుంచి 2,000 పెంచుతున్నట్టు ప్రకటించారు. ప్రత్యర్థి పార్టీలు తన పాత పథకాలనే ప్రతిపాదికనగా తీసుకుని పోటీ పడుతుండటంతో తాను పెద్దగా పంథా మార్చుకోవాల్సిన అవసరం లేదని స్టాలిన్ బలంగా నమ్ముతున్నారు. అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి ఏడప్పాడి పళనిస్వామి తన మేనిఫెస్టోలో ఉచిత రీఫ్రిజిరేటర్లు, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు 2,000 చొప్పున ఆర్థిక సాయం వంటి భారీ హామీలు గుప్పించారు. అయితే స్టాలిన్ దీనికి భిన్నంగా ఎంపిక చేసుకునే అవకాశాన్ని లబ్ధిదారులకే వదిలేశారు. ప్రభుత్వం నేరుగా వస్తువులను ఇచ్చే కంటే ప్రజలే తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేసుకునే అవినీతికి తావు లేకుండా చేయవచ్చని స్టాలిన్ భావిస్తున్నారు. అన్నా డీఎంకే ఉచితాల హోరును చూసి ఆయన ఏమాత్రం ఆందోళన చెందకుండా తన పాత పథకాలనే స్కేల్ అప్ చేయటం ఆయన ధీమాకు నిదర్శనంగా నిలిచింది. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన లేఖ రాశారు. అసెంబ్లీలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులకు స్వయంగా మంత్రి లేఖలను అందజేస్తూ పర్యాటక అభివృద్ధిలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కీలకమని చెప్పారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు శాసనసభ మండలి కార్యదర్శుల కార్యాలయం ద్వారా లేఖలను పంపారు. తెలంగాణ అనాది చరిత్ర, అపూర్వ వారసత్వం, ప్రకృతి సౌందర్యానికి నిలయమని మంత్రి పేర్కొన్నారు. కాకతీయుల శిల్పకళ, ఆధ్యాత్మిక క్షేత్రాలు, నదులు, జలపాతాలు, అరణ్యాల అందాలు రాష్ట్ర ప్రత్యేకతను చాటుతున్నాయని తెలిపారు. గుస్సాడి నుంచి పేరిని, బతుకమ్మ నుంచి బోనాల వరకు విస్తరించిన సాంస్కృతిక వైవిధ్యం తెలంగాణకు గర్వకారణమన్నారు. ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాలకు సమీపంలోని పర్యాటక ప్రదేశాలను కనీసం 2 రోజుల పాటు సందర్శించాలని మంత్రి కోరారు. ఆ ప్రదేశాలు
ప్రదేశాల విశిష్టత అనుభవాలను ప్రజలకు వివరించి పర్యాటకులను ప్రోత్సహించాలని సూచించారు. దీంతో ప్రజల్లో పర్యాటకంపై ఆసక్తి పెరుగుతోందని అభిప్రాయపడ్డారు. పర్యటనలకు సౌలభ్యం కల్పించేందుకు హరిత హోటళ్లలో వసతి కోసం ప్రత్యేక కూపన్ను అందజేస్తామని మంత్రి తెలిపారు. తెలంగాణ పర్యాటక, చారిత్రక, సాంస్కృతిక విశేషాలపై సమగ్ర డిజిటల్ సమాచారం, విజువల్ కంటెంట్ ను త్వరలో ప్రజా ప్రతినిధులకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి శక్తివంతమైన సాధనమని మంత్రి పేర్కొన్నారు. ఉపాధి అవకాశాలు సృష్టి, గ్రామీణ అభివృద్ధి, కళాకారుల ప్రోత్సాహకంలో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. సామాజిక రుగ్మతలను రూపుమాపటంలో కూడా ప్రజాప్రతినిధుల పాత్ర ముఖ్యమని సూచించారు. ఆలూరు తాలూకాలో వైసీపీ పార్టీ ఆఫీసులో వైసీపీ పార్టీ ఆలూరు తాలూకా ఎమ్మెల్యే విరూపాక్షి మీడియా సమావేశంలో మాట్లాడారు. అమరావతి రాజధానికి మేము వ్యతిరేకం కాదన్నారు. అమరావతిలో ఇప్పటి వరకు అభివృద్ధి పనులు అసలు జరగలేదని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా అమరావతిని ఎందుకు అభివృద్ధి చేయలేదని ఆలూరు ఎమ్మెల్యే అడిగారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క మెయిన్ రోడ్డు కూడా వేయలేదని మాట్లాడారు. మీ విలేకరులందరినీ ఒకసారి అమరావతికి పిలుచుకొని పోతాను. అమరావతిలో అభివృద్ధి ఎక్కడుందో మీరే మీ కళ్ళతో చూసి చెప్పండి అని మాట్లాడారు. ఆలూరు ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం అప్పులు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తుంది, కానీ అభివృద్ధి మాత్రం శూన్యం, జీరో అన్నారు. ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మన ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియాలకి, అదేవిధంగా మా నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు అమరావతిలోన రాజధాని గురించి ఆయన చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేసినారు. అది ఎవరు అడ్డంకులు ఉండాలని మీరు తీర్మానం చేసినారు. అదేవిధంగా మేము అడిగేది ఒకటే, నేను కానీ ఒకసారి మీకు బస్సు పెడతాను మన ఎలక్ట్రిక్ మీడియా, మన ప్రింట్ మీడియాకి. మీరు చూస్తారు అక్కడ వీళ్ళు చెప్పేది ఒకటి, ఆడ జరుగుతుండేది అసలు శూన్యం. వీళ్ళ అప్పులు మాత్రము కోట్ల అప్పులకు వస్తున్నారు. ఆడ పని మాత్రం చేతిలో పని లేదు. మేము ఒకటే అడిగేది, రాజధానికి మా జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైనా కానీ రాజధానికి ఎవరు వ్యతిరేకం కాదు. రాజధాని అమరావతిలో ఉండాలన్నాడు ఆయన రాజధాని తీసేసని ఎప్పుడు అనలే. అంటే 3 దగ్గర డెవలప్మెంట్ కావాలని, కర్నూలు, విశాఖపట్నం చేయాలనుకున్నాడు, కానీ రాజధాని ఎప్పుడు తీసేయాలనే అని మాట అనలే. మీరు ప్రజలకు చెప్పిన వాగ్దానాలు, ఆడ రైతులు ఉన్నారు, రైతులకు ఏం చేయలేరు. మీరు ఫస్ట్ మీరు ల్యాండ్ దాదాపుగా 50,000 ఎకరాలు తీసుకున్నారు. 50,000 ఎకరాలకి మీరు చెప్పింది ఏది, 1 ఎకరానికి 2 కోట్లు ఖర్చు వస్తుంది అన్నారు. 1,00,000 ఆ లెక్కలు అయితే 50,000 ఎకరాలకి 1,00,000 కోట్లు కావాలా. అదేవిధంగా మళ్ళా ఆ 50,000 ఎకరాలకు దేవుడేరుగా వాళ్ళకి ఎక్కడున్నాయో తెలియదు పాపం. అక్కడ ఉన్న వాళ్ళకి, వాళ్ళు అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళకి, వాళ్ళు అక్కడ పంట పండించేకి లేకుండా అయిపోయింది. ఆ పోనీ ఆ ల్యాండ్ ఎక్కడ చూపిస్తారంటే ఎక్కడ లేదు. కొంతమందికి చెరువులో చూపిస్తారు, కొంతమందికి ఎక్కడ చూపిస్తారు, ఇంతవరకు వాళ్ళకి తెలియదు. వాళ్ళు అయోమయంలో ఉన్నారు. ఆ ముందు ఇచ్చిన 50,000 ఎకరాలే ఇప్పుడు మళ్ళా 40,000 ఎకరాలు కావాలంటున్నారు. అంటే మీరు ఏం చేస్తున్నారంటే, మీరు అప్పులు కోసడానికే మళ్ళీ 40,000 మళ్ళీ చూపుతున్నారు. ఈ తీర్మానము 14 నుంచి 19 వరకు నువ్వే ఉన్నావు సీఎంగా, ఇప్పుడు 2 ఏళ్ళు సీఎంగా. మేము ఒకటే అడుగుతున్నాం, నువ్వు 7 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు. 7 ఏళ్ళలో ఏం డెవలప్మెంట్ చేసినావు ఆ రాజధానిని? అయిపోయి 3 బడ్జెట్లు అయిపోయా, ఉండేది 2 బడ్జెట్లు నీ న్యాయంలో ఇప్పుడు అయిపోతుంది. ఇది ఎక్కడన్నా రాజధానిలోనే ఎక్కడన్నా ఒక్క శాశ్వతమైన బిల్డింగ్ కట్టినావా? అన్నీ ఇప్పుడు హైకోర్టుని మామూలుగా తాత్కాలికంగా, అసెంబ్లీని తాత్కాలికంగా,
ఇవన్నీ ఎందుకంటే మీరు అడిగేవాళ్ళు లేరని మా జగన్మోహన్ రెడ్డి మీద బురజల్లడానికే మీరు మాట్లాడుతున్న తప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసుకోను. దాన్ని నువ్వు ఎక్కడ పోయినా జగన్మోహన్ రెడ్డి తిట్టేకి మాత్రమే మీరు మీ నాయకులు. ఆయన మాట్లాడతాడు అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీలోన ఏమన్నా అది ఏదో నోరా నీది ఏమది కాల్చి చంపేస్తాడంట ఆయనక. అంటే నీ మంత్రి పదవి కోసం తీసేస్తారేమో నీకు డౌట్ వచ్చిందేమో, అందుకోసము అంటే జగన్మోహన్ రెడ్డి తిడితే అట్లే పెడతారు. ఈ విధంగా అంత అసభ్యంగా మాట్లాడతారు మీరు అధికారంలో ఉండేది మీరు. మిమ్మల్ని అడ్డుకునే వాళ్ళు ఎవడు చెప్పు? ఎవడన్నా అడ్డుకుంటారా? ప్రజల సొమ్ము దాచుకుంటున్నారు మీరు. వేల కోట్లు వారమానము 3,000 కోట్లు 4,000 కోట్లు అప్పులు కోస్తున్నారు తప్ప దాదాపు 3,50,000 కోట్లు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆలూరు తాలూకాలో వైసీపీ పార్టీ ఆఫీస్తో వైసీపీ పార్టీ ఆలూరు తాలూకా ఎమ్మెల్యే విరూపాక్షి మీడియా సమావేశం. టిట్కో సంబరం 2.5 లక్షల మంది గృహయోగం. ఇప్పుడు సమస్య ఏఐ కాదు యుద్ధమే. మనీ కూపన్స్ తమిళ రాజకీయాల్లో కొత్త స్కీమ్. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్.